విషాదం, మాటల కందని విషాదం. మొన్న తిరుపతి, నిన్న సింహాచలం, ఇప్పుడు కాశీబుగ్గ. పుణ్యక్షేత్రాల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గోవిందనామ స్మరణ మార్మోగాల్సిన చోట ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇదే జరిగింది. కార్తీక మాసం, అందులోనూ ఏకాదశి పర్వదినం. భక్త జనం పోటెత్తింది. రైలింగ్ ఊడిపడింది. తొక్కిసలాట చోటు చేసుకుంది. ఎటు చూసినా ఏడుపులు, ఆర్తనాదాలు. కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయిన భక్తులు. గోవిందనామ స్మరణలతో కళకళలాడాల్సిన దేవాలయం ఒక్కసారిగా హాహాకారాలతో హోరెత్తింది. ఏం జరుగుతోందో తెలిసేలోపే 10 మంది భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కళకళలాడాల్సిన దేవాలయం హాహాకారాలతో హోరెత్తింది. కళ్ల ముందే తొక్కిసలాట జరిగి నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఎటు చూసినా చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు, ఒంటి నిండా గాయాలతో పుణ్యక్షేత్రం భీతావహంగా మారింది. ఈ కాశీబుగ్గ వెంకన్న ఆలయాన్ని చిన్న తిరుపతిగా అక్కడి స్థానికులు పిలుస్తారు. అందులోనూ 12 ఎకరాల్లో కొత్తగా కట్టిన ఆలయం. సోషల్ మీడియాలో విస్తృతంగా సాగిన ప్రచారంతో భక్తులు భారీగా తరలివచ్చారు. 100 కాదు, 200 కాదు, దాదాపుగా 25,000 మంది భక్తులు తరలివచ్చారని తెలుస్తోంది. కాశీబుగ్గలో ఇదే అతిపెద్ద వెంకటేశ్వర దేవాలయం. ఏకాదశి అంటే ఖచ్చితంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయినా అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదు. ఫలితంగా జరిగిన తొక్కిసలాటలో మహిళలు, చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 6 ఏళ్లు కూడా నిండని ఒక బాబు, అందులోనూ అయ్యప్ప మాల ధరించిన కన్యస్వామి ఉన్నారు. నిత్యం సందడి చేసే ఆ పిల్లాడు కళ్ల ముందే విగతజీవిగా మారడం చూసి ఆ తల్లి చేసిన రోదన అరణ్యవేదనగా మారింది. అది దేవాలయ పరిధిలో లేని ఆలయం. దేవాదాయ శాఖ ఒక స్టేట్మెంట్ కూడా ఆ శాఖ పరిధిలో లేదు అంటూ రిలీజ్ చేసింది. ఎవరి పరిధిలో ఉన్నా ప్రజలు భారీగా తరలివచ్చే ఆలయానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసే బాధ్యత అధికారులది, ప్రభుత్వానిదే కాదా? దాదాపు 12 ఎకరాల సువిశాల స్థలంలో ఈ వెంకటేశ్వర ఆలయం నిర్మించారు. 20 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ ఆలయంలో మే నెల నుంచే దర్శనాలు ప్రారంభించారు. ప్రతి శనివారం వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకునేందుకు వస్తున్నారు. మొన్న దసరా రోజున కూడా భారీగా భక్తులు పోటెత్తారు. ఆలయానికి ప్రాధాన్యం పెరిగిందని, భక్తుల రద్దీ పెరుగుతోందని, ఏకాదశి రోజు భక్తుల రద్దీ రెట్టింపు అవుతుందని అధికారులకు తెలియంది కాదు. అయినా ఎందుకో ఈ నిర్లక్ష్యం? అందుకేనా ఈ మహా విషాదం అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక సంఘటన జరిగిన వెంటనే అక్కడికి వచ్చిన మంత్రి అచ్చెన్నాయుడిని మృతుల కుటుంబీకులు నిలదీశారు. 1.5 ఏడాదిన్నర కాలంగా పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి విషాదాలు చోటు చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. మహా విషాదాల్లో ఇది 3వది. ముందు తిరుపతి, ఆ తర్వాత సింహాచలం, ఇప్పుడు కాశీబుగ్గ. శ్రీకాకుళం కాశీబుగ్గ ఆలయంలో జరిగిన ఈ తొక్కిసలాట ప్రస్తుతం ఘోర ప్రమాదంగా మారింది. పలువురు, ఇంచుమించు 20 మంది దాకా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 10 మంది మృతి చెందిన పరిస్థితి. అయితే ఈ నిర్లక్ష్యానికి కారణం ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. కరెక్ట్గా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 1.7 కిలోమీటర్ల దూరంలో అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఘటన జరిగి గంటన్నర అయినా కూడా ఎందుకు పోలీస్ స్టేషన్ నుంచి కనీస రెస్పాన్స్ లేదు? అక్కడ ఉండాల్సిన SHO ఏమయ్యారు? పోలీసులు ఎందుకు అక్కడికి రాలేదు? గంట దాటినప్పటికీ కూడా అంబులెన్స్లు ఎందుకు అక్కడ చేరుకోలేదు? ఎందుకు క్షతగాత్రులకి సహాయక చర్యలు, అదేవిధంగా వైద్య సేవలు అందించడంలో ఆలస్యం జరిగింది? ఇలాంటి ప్రశ్నలన్నీ ఈ విషాదం తర్వాత ప్రధానంగా వినిపిస్తున్నాయి. మృతుల బంధువులు తమ వారి కోసం ఆర్తనాదాలు చేసిన పరిస్థితి. ఎవరైతే భక్తులు ఆ ఆలయ దర్శనం కోసం వచ్చారో వాళ్లే సహాయక చర్యల్లో పాలు పంచుకున్నారు. వాళ్లే క్షతగాత్రులందరికీ కూడా సపర్యలు చేయాల్సిన పరిస్థితి. మా కరెస్పాండెంట్ నాయుడు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అక్కడ ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉంది, అదేవిధంగా ప్రత్యక్షంగా ఈ ఘటనని చూసిన సాక్షులు కానీ వాళ్ళంతా ఏం చెప్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాయుడు, చెప్పండి, కరెక్ట్గా 1.7 కిలోమీటర్ల దూరంలో అక్కడ పోలీస్ స్టేషన్ ఉందని కూడా చెప్తున్నారు. అయినా కూడా ఘటన జరిగి గంటలు దాటినప్పటికీ కూడా ఎందుకు అక్కడికి ఫస్ట్ రెస్పాండెంట్స్ రాలేదు అనేది వివరణ ఎవరన్నా ఇస్తున్నారా స్థానికులు? అక్కడ వాళ్ళు ఏమంటున్నారు? మృతుల బంధువులు కానీ, క్షతగాత్రులైన వారిని కానీ సహాయక చర్యలు ఇప్పటికైనా కంప్లీట్ అయ్యాయని భావించొచ్చా? మీ వెనక కనిపిస్తున్నారు ఆలయం దగ్గర పోలీసులు ప్రస్తుతం వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. అండ్ ఆలయం కూడా చాలా చిన్నగా కనిపిస్తోంది. నాయుడు, మీరు అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పరిస్థితిని ఒకసారి వివరిస్తారా?
ఎక్కడైతే ప్రమాదం జరిగిందో పలాస వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందో ఆ దేవాలయ ప్రాంతంలోనే మనం ఉన్నాము. ఈ పోలీసులంతా జరిగిన ప్రమాదం గురించి రాలేదు, అలాగే ఈ ప్రమాద సంఘటన తెలుసుకునేందుకు రాలేదు. తమ బాస్ ఎవరైతే వచ్చారో డిఐజీ కొద్దిసేపటి క్రితం వచ్చారు. ఆయనతో పాటు వీళ్ళంతా తరలి వచ్చారు. మరికాసేపట్లో లోకేష్ కూడా ఇక్కడికి వస్తాడని ప్రచారం జరుగుతుంది. లోకేష్కి సెక్యూరిటీగాను అలాగే వాళ్ళ డిఐజీ ఎవరైతే వచ్చారో ఆ డిఐజీతో మాత్రమే వచ్చారు. ఈ ప్రమాదం జరుగుతున్న సమయంలో కానీ లేదంటే ప్రమాదానికి ముందు కానీ ఎక్కడా కూడా ఈ గుడి సమీపంలో ఒక్క పోలీసు కూడా లేరు, ఒక్క కానిస్టేబుల్ కూడా కనిపించలేదు. వాళ్ళు ముందుగానే స్పందించి ఈ ప్రాంతానికి వచ్చి ఉండేలాగుంటే ఈ సంఘటన జరిగేదే కాదు. ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం వెళ్ళడానికి భక్తులు, మరో మార్గంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత భక్తులు రావడానికి. కానీ భక్తుల సంఖ్య విపరీతంగా పెరగడంతో వచ్చే మార్గంలో కూడా స్వామివారిని దర్శించుకుని వచ్చే మార్గంలోనూ కూడా భక్తులు పైకి వెళ్ళడానికి ప్రయత్నించారు. ఇట్నుండి భక్తులు వెళ్ళేవారు, అట్నుంచి భక్తులు వచ్చేవారు రావడంతో ఒక్కసారిగా అక్కడ తొక్కిసలాట జరిగింది, తోపులాట జరిగింది. భక్తులు ఒకరి మీద ఒకరు పడ్డారు. కింద నుంచి వెళ్ళి భక్తుల కంటే పైనుండి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువ కావడంతో ఒక్కసారిగా ఇక్కడ తోపులాట జరగడంతో ఆ రైలింగ్ కూడా పూర్తిగా ఇరిగిపోయింది. ఇక్కడ 2 రైలింగ్లు ఉన్నాయి. 2 రైలింగ్లు కూడా పూర్తిగా ఇరిగిపోయిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇక్కడ మీడియాని లోపలకు కూడా వెళ్లకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పోలీసులంతా కూడా జరిగిన ప్రమాదం మీద ఆరా తీయడానికి కానీ లేదంటే భక్తుల మీద కానీ గుడి మీద ప్రేమతో రాలేదు. మరి కాసేపట్లో మంత్రి నారా లోకేష్ రైట్. నాయుడు ప్రస్తుతం అక్కడ నుంచి మనకి వివరాలు అందిస్తున్నారు. అక్కడ పోలీస్ సిబ్బంది కూడా మనకు కనబడుతున్నారు. మరి కాసేపట్లోనే మంత్రి వచ్చే అవకాశం ఉండడంతో కొంత పోలీస్ ఫోర్స్ కూడా అక్కడ కనబడుతున్నట్టుగా చెప్తున్నారు. నాయుడు, మీరు చూపిస్తున్నారు ఆలయం మొత్తాన్ని కూడా. ఒక 20 మెట్ల దాకా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ప్రధాన ఆలయం ఉంటుందా? మీరు చూసుంటారు కదా, ఒక్కసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారా? దాఖలాలు లేవు. అలాగే ఈ గుడి ఎవరైతే ఉన్నారో కమిటీ వాళ్ళని కూడా ఎంతమంది భక్తులు వస్తారు, ఏవైనా సౌకర్యాలు కల్పించాలా తమ వంతుగా అడిగిన సందర్భం కూడా లేదు. ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళు వ్యవహరించిన నిర్లక్ష్యంతో 10 మంది భక్తుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నెలకొల్పాయి. అందులో చనిపోయిన వారిలో మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. అలాగే తొక్కిసలాట జరగడంతో చాలామంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇంకా ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 10 మంది భక్తులు చనిపోయారు. ఇంకా వీరి సంఖ్య 1-2 పెరగొచ్చినని కూడా ఇక్కడ ఉన్నవారు చెప్తున్నారు. ఈ తొక్కిసలాట జరగడానికి ముందుగానే ఈ క్యూ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ కనీసం ఒక్క కానిస్టేబుల్ పెట్టినా ఇటువంటి పరిస్థితి దాపరించింది కానీ చెప్తే మనం చూడవచ్చు. అక్కడ మొత్తం ఈ తోపులాటలో ఒక్కసారిగా భక్తులు స్వామివారికి దర్శించుకునేందుకు తీసుకెళ్లిన ఏవైతే పూజా సామాగ్రి ఉందో అదంతా కూడా చెల్లాచెదరుగా పడిపోయి ఉంది. అక్కడ కొబ్బరికాయలు కానీ, ఊదొత్తులు కానీ, హారతి కానీ, లేదంటే అరటిపళ్ళు కానీ, నూనె కానీ, మొత్తం అన్ని సామాన్లు కూడా చెల్లా చెదరైపోయి ఉన్నాయి. ఆ తొక్కిసలాట జరిగి ఆ రైలింగ్స్ కూడా పూర్తిగా ఇరిగిపోయి పక్కకు వచ్చేసి అంటే ఆ తొక్కిసలాట ఎంత దారుణంగా జరిగిందనే పరిస్థితి మనకి చూస్తేనే అర్థమవుతుంది. ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు హాస్పిటల్ దగ్గరికి మంత్రి అచ్చెన్నాయుడు అలాగే స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష వచ్చినప్పుడు కూడా భక్తులు కానీ లేదంటే చనిపోయిన వారి బంధువులు కానీ వారిని నిలదీసినప్పుడు వారి దగ్గర సమాధానమే లేకుండా పోయింది. మీరు ఏం ఏర్పాట్లు చేశారు మా కోసం, భక్తుల ప్రాణాలంటే మీకు లెక్కలేదా అంటూ కూడా వారిని నిలదీసినప్పుడు కనీసం వారి దగ్గర నుండి సమాధానం అనేదే కరువైంది. వారు మౌనంగా ఉన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మౌనంగా ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. తిరుపతిలో జరిగిన సంఘటనలో 6 మంది భక్తులు చనిపోయారు. అలాగే సింహాచలంలో జరిగిన చందనోత్సవం సందర్భంగా నాసిరకం గోడ కూలి 8 మంది భక్తులు చనిపోయారు. జరిగిన సంఘటనల నుండి పాఠాలు నేర్చుకోకుండా ప్రభుత్వము భక్తుల ప్రాణాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. తిరుపతిలో సంఘటన జరిగినప్పుడే ప్రభుత్వం అధికార యంత్రాంగం మేల్కొని ఉండి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు పలాసలోని 10 మంది భక్తులు ప్రాణాలు పోయేవి కాదనే అభిప్రాయం అయితే వినిపిస్తుంది. దీనికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమేననే అభిప్రాయం అయితే కూడా వ్యక్తమవుతుంది. ప్రభుత్వం అయితే ఈ జరిగిన ప్రమాదం నుండి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది ప్రభుత్వ పరిధిలోది కాదు, దేవాదాయ శాఖ పరిధిలోది కాదు అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా భక్తులు ఎక్కడైనా భక్తులే, అది ప్రభుత్వ
పరిధిలో ఉన్న దేవాలయమా, ప్రైవేటు పరిధిలో ఉన్న దేవాలయమా, మన రాష్ట్రానికి సంబంధించిన భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారా, విదేశాల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారా, ఇతర రాష్ట్రాల నుండి దర్శించుకోవడానికి వచ్చారా అనేది లెక్కలోకి రాదు. ఏ ప్రాణమైన ప్రాణమే, భక్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది ప్రభుత్వ దేవాలయమైన, ప్రైవేట్ దేవాలయమైన దీనికి రక్షణ కూడా కల్పించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం మీద ఉంటుంది. దాన్ని పూర్తిగా విస్మరించడం వల్ల ఈ ప్రమాదం జరుగుతుంది అంటున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా సకాలంలో ఇక్కడికి అంబులెన్సులు కానీ, లేదంటే వైద్య బృందాలు కానీ, లేదంటే అధికారులు కానీ, కూటమిలో ఉన్న నాయకులు కానీ రాలేదంటే ప్రమాదం పట్ల వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విషయం కూడా మనకి స్పష్టమవుతుంది. జరిగిన ఈ ప్రమాదం ఏదైతే జరిగిందో దానికి కూతవేటు దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు భద్రత కల్పించలేకపోయారనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. వాళ్ళకి ప్రభుత్వానికి సంబంధించి ఇంటెలిజెన్స్ ఉంటుంది. అలాగే ప్రతిరోజు భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఈరోజు 25,000 మంది భక్తులు వస్తారు. అలాగే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్కి కూడా ఒక సమాచారం అయితే ఉంటుంది. ఇన్ని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు భద్రత కల్పించలేకపోయారంటే భక్తుల ప్రాణాలంటే లెక్కలేదా, లేదంటే భక్తులను పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకున్నారని అయితే అభిప్రాయం వినబడుతుంది. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది కానీ, లేదంటే రెవెన్యూ సిబ్బంది కానీ, లేదంటే దేవాదాయ సిబ్బంది కానీ వారందరి దగ్గర కూడా సమాచారం ఉంటుంది. ఈ పలాసలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఒక చిన్న తిరుపతిగా భావిస్తారు. ద్వారకా తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఒక చిన్న తిరుపతిగా ఎలా భావిస్తారో, అలాగే ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక చిన్న తిరుపతిగా భావిస్తారు. వారందరికీ కూడా ఒక సెంటిమెంట్. కార్తీక మాసంలో తొలి ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుంటే పుణ్యం వస్తుందనే అభిప్రాయంతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకునే ప్రయత్నంలో దురదృష్టవశాత్తు ఇటువంటి సంఘటన జరిగింది. ఈ జరిగిన ప్రమాదానికి ఎవరు బాధ్యత వహించాలి, అలాగే అన్యాయం జరిగిన కుటుంబాలకి ఎవరు సమాధానం చెప్తారనే ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. కానీ సకాలంలో మాత్రము ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం స్పందించి ఉండేలాగా ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదని అభిప్రాయం అయితే సర్వత్రా వినిపిస్తుంది. రోజు రోజుకి అధికారులు ప్రభుత్వం